కెనడాలో చదవాలనుకుంటున్నారా? 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సెల్ ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం. చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకు పాడిన ద వన్ అండ్ ఓన్లీ సింగర్ అని చెప్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రెసెంట్ నీ సాంగే వినిపిస్తుంది. నామది పూవది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యివిడి చిత్రహింసే. ఈ సాంగ్ పాడిన తర్వాత ఎంతమంది ప్రపోజల్ మెసేజ్ సెండ్ చేసేవాళ్ళు. ప్రపోజల్స్ ఎన్ని వచ్చినాయి చెప్పలేదు. అదే అంటున్నా ఈ ఇంటర్వ్యూ తర్వాత. ఇన్స్టాగ్రామ్ లో నా ధనంజయ్ డై హార్ట్ ఫ్యాన్స్ అని, ధనంజయ్ డివోటీస్ అని, ధనంజయ్ ఫ్యాన్స్ ఫర్ ఎవర్ అని, ఇలాంటి చాలా ఇన్స్టాగ్రామ్ పేజీలు క్రియేట్ చేసి ఎంత టైం వాళ్ళు నా కోసం కేటాయిస్తున్నారు, అసలు గ్రేట్ కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇన్ని హిట్ పాటలు పాడిన ధనంజయ్ని అసలు గిన్నాళ్ళు కెమెరా ముందుకు ఎందుకు తీసుకురాలేదు అని నేను అడుగుతున్నాను. కేవలం గొంతుని నమ్ముకొని హైదరాబాద్ వచ్చేసావు. అనుకున్నావా సక్సెస్ అవుతానా అవ్వనా, అవ్వకపోతే ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? వచ్చేసా. ఒక ఫ్రెండ్ ఉన్నాడు నేను హైదరాబాద్లో ఉన్నా, నువ్వు వచ్చేస్తావా సరదాగా మనం ఏదో కాంపిటీషన్లో విన్ అయితే ఒక కీబోర్డ్ కొనుక్కున్నా. ఆ కీబోర్డు అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఆడ ఒక 2-3 జతలు అంతే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద స్టార్ హీరోస్ కి పాడే అవకాశం ఎలా అనిపిస్తుంది ధనంజయ్? ఒక్కొక్కసారి లైఫ్ వెనక్కి చూసుకుంటే నేను ఏనాడు ఒక మంచి ఇలా ప్లేబ్యాక్ సింగర్ అవుతున్నాడు ఏదో అనుకోలేదు. నీకు ఏ యాంగిల్లో బాగా నచ్చుతారు పవన్ గారు? పాలిటిక్స్ లో బాగా నచ్చుతారా, లేకపోతే సినిమా పరంగా బాగా నచ్చుతారా? పాలిటిక్స్ పరంగా మనం ఇంకేం తెలియదు కదా. సీఎం అయ్యారు అనుకోండి, ఆయన ఎలా పాలిస్తున్నారు, ఎలా నువ్వే పిల్లోళ్ళలాగా ఉన్నావు. నీకు పెళ్ళై 2 పిల్లలని విన్నా నేను. ఏంటి లవ్ మ్యారేజా? మీ ఆవిడ కోసం కూడా ఈ పాట పాడావా? మా ఆవిడ పేరు ప్రియాంక, తన కోసం వేరే సాంగ్ అనమాట. ఓకే, ఏ సాంగ్ పాడావు? ప్రియా ప్రియా చంపోదే నవీ నన్నే ముంచోదే చెలి కన్నులతో హృదయం కాల్చో. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. 2012లో ఇండస్ట్రీకి వచ్చి 2023 వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. వచ్చిన 10 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకు పాడిన ద వన్ అండ్ ఓన్లీ సింగర్ అని చెప్తూ ఉంటారు. ఆ రొమాంటిక్ సింగర్ని ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ సింగర్ ధనంజయ్ గారు విత్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ ధనంజయ్. హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? సూపర్. సో నేను చెప్పినట్లుగానే 10 సంవత్సరాలలో గ్రాఫ్ పెరిగిపోయింది అండ్ నీ గ్రాఫ్ పెరిగిపోయింది. స్టార్ హీరోస్ వరకు రీచ్ అయిపోయావు. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రెసెంట్ నీ సాంగే వినిపిస్తుంది. నామతి అనుకుంటా. ధనుష్ గారిది ఐ థింక్ తమిళ్లో ధనుష్ పాడారు, తెలుగులో 2 వర్షన్స్ మీరు. నామతి అనే వర్షన్ సంతోష్ నారాయణ గారు పాడారు. ఓకే. అండ్ మైకమా అని ఇంకొక వర్షన్ ఉంది, అది ధనుష్ గారు పాడారు తమిళ్లో. సో తెలుగులో నేను 2 వర్షన్స్ నేనే పాడాను. మీకు ఆప్షన్ ఇచ్చేసారు, వాళ్ళిద్దరే పాడేవాళ్ళు అసలుకి. అదే చాలా సో లక్కీ. బ్యూటిఫుల్ కంపోజిషన్ పాడడం అనేది. థ్యాంక్ అనిరుద్ గారు. తెలుగు ఆడియన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఆ సాంగ్ పాడించకుండా మీతో ఇంటర్వ్యూ చేస్తే ఏంటో మీ ఇద్దరు సెల్ఫ్ రవ్వ అనుకుంటారు. సో ఫస్ట్ ఆ సాంగ్ తోనే స్టార్ట్ చేద్దామా? యా ప్లీజ్. నామది పూవది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యివిడి చిత్రహింసే అయినది, నిన్ను తలచుకుమతి చెడిపోను దేవుడా అని దిగులైపోను, పైకి బాధగా కనపడనే మనసు పగిలిన మనిషినిలే, నామది పూవది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యివిడి చిత్రహింసే అయినది, నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం,
కనుకే గుండెల్లో మిగిలే గాయం నీడే ఇక లేదులే నాలో కంచీకట మాటే తెగిరాదులే మౌనాలు దాటగా తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్లా నామది పువ్వది వాడిపోతూ ఉన్నది చిన్నది చెవిడి చిత్రహింసే అయినది. సూపర్. థ్యాంక్ యూ. సో ధనంజయ్, నీకు మ్యారేజ్ అవ్వకపోతే ఈ సాంగ్ పాడిన తర్వాత ఎంతమంది ప్రపోజల్ మెసేజ్ సెండ్ చేసేవాళ్ళు ఇన్స్టాలో, వాట్సాప్లో? మేబీ పెళ్ళి అవ్వలేదు అనుకొని ఎంతమంది పంపించుంటారు ఈ సాంగ్ తర్వాత? యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నా సాంగ్స్ అన్నీ నేను పాడిన అంతకుముందు ప్లేబ్యాక్ సాంగ్స్ అన్నీ ఒకలా ఉంటే ఈ సాంగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. నా వాయిస్ని చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు అన్నమాట. సో అంటే ధనంజయ్ వాయిస్ ఒకలా ఉంటుందని అందరికీ తెలుసు. ఇది ఎందుకు నా వాయిస్ ఈ మధ్య చేంజ్ అయిందనమాట. సో ఇది ఇలా అయిందనమాట. సో మన ఇంటర్వ్యూ ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందేమో మరి. అప్పుడు చూడాలి మనం. ప్రపోజల్స్ ఎన్ని వచ్చినాయి చెప్పలేదు. అదే అంటున్నా, ఈ ఇంటర్వ్యూ తర్వాత వస్తే చెప్తా. ఓకే, అప్పుడు ధనంజయ్ పాడాడు అనమాట. మా ధనంజయ్ అప్పుడు తెలుస్తుందేమో. అప్పుడు చూద్దాం, అప్పుడు చెప్తా, ఫోన్ చేసి చెప్తా. ఓకే. గిటార్ వాయించుకో మళ్ళీ. అనిరుద్ధ్ గారు మళ్ళీ నాకన్నా ఈయన బాగా వాయిస్తున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఈయనే పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ ప్రొడ్యూసర్ కి. సన్ పిక్చర్స్ కదా. సో దీంట్లో ఇంకొక వర్షన్ ఉంది కదా మళ్ళీ, అది మైకమా అని, అది హ్యాపీ వర్షన్. ఓకే. ఇది కొంచెం సాడ్ అన్నమాట. ఓకే. సో ఆల్రెడీ ఈ వర్షన్ తో మా అందరికి గిటార్తో పాడు. ఇంకొక వర్షన్ ప్లీజ్. నామది పువ్వది వాడిపోతూ ఉన్నది చిన్నది చెవిడి చిత్రహింసే అయినది నిన్ను తలచుకుమతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగా కనపడనే మనసు పగిలిన మనిషినిలే నామది పువ్వది వాడిపోతూ ఉన్నది చిన్నది చెవిడి చిత్రహింసే అయినది నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలే గాయం నీడే ఇక లేదులే నాలో కంచీకట మాటే తెగిరాదులే మౌనాలు దాటగా తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్లా నామది పువ్వది వాడిపోతూ ఉన్నది చిన్నది చెవిడి చిత్రహింసే అయినది నిన్ను తలచుకుమతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగా కనపడనే మనసు పగిలిన మనిషినిలే నామది పువ్వది వాడిపోతూ ఉన్నది చిన్నది చెవిడి చిత్రహింసే అయినది. సూపర్. 100కి 100 అనమాట. సో బిఫోర్ నువ్వు పాడిన పాటలకి ఈ పాటకి చాలా డిఫరెన్స్ ఉంది ధనంజయ్. ఈ వాయిస్ అని ఎవరు గుర్తుపట్టలేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నేనైతే నమ్మలేదు ఫస్ట్. ఎందుకంటే బిఫోర్ పాటలు పాడారు అంటే వాయిస్ అట్లీస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు చాలా వరకు టెక్నాలజీ మారేసరికి ఏ సింగర్ ఏ పాట పాడారు కూడా అర్థం కాని పరిస్థితి. టెక్నాలజీ అని కాదు, కోవిడ్ తర్వాత నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది అనిపించింది నాకు. ఓకే. అదే తర్వాత ఇది చాలా బాగుంది అంటున్నారు ఈ వాయిస్. అంటే మన ఇప్పుడు భాస్కర్ భట్ల గారు మీ అందరం ట్రావెల్ చేసేటప్పుడు నా 10 years ఒక ఫేజ్ అంట, నెక్స్ట్ నా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు అనమాట. అలాగా చాలా బాగుంది, ఈ మధ్య బాగా పాడుతున్నావు అని చెప్పి ఆయన అంటున్నారు అనమాట.
సో అయితే ఆ ఫేస్ బాగుందంటావా, ఈ ఫేస్ బాగుందంటావా? ఫేస్ చాలా బాగుంది, ఎందుకంటే నేను ఇప్పుడు నా కెరీర్లో పాడిన అన్ని సాంగ్స్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్. ఓకే. Yeah. సో నిజంగా నువ్వు పాడిన పాటలు చాలా సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా. ఆల్మోస్ట్ ఎన్టీఆర్కి పాడావు, అల్లు అర్జున్కి పాడావు, పవన్ కళ్యాణ్కి పాడావు, అవును. అందరికి పాడేసావు వచ్చిన 10 yearsలోనే. బట్ అంత ఛాన్స్ ఎవరికి రాదు కూడా. అండ్ చూస్తేనేమో కెమెరా వెనక పాటలన్నీ పాడి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చేస్తావు, Yes. కెమెరా ముందుకొచ్చి నేను పాడింది, నేను ఒక మంచి సింగర్ని అని ఎప్పుడు చెప్పుకుందే లేదు. అవును. నీ ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ లేదు, నువ్వు Interviews చూస్తే కొంచెం ఒకసారి. తక్కువ. ఆ? ఎందుకని దూరంగా ఉంటావు కెమెరాకి? కొంచెం నేను కెమెరా కొంచెం ఏం చెప్తావు నా గురించి తెలుసు కదా, చెప్పింది ఏం చెప్తావు అని చిన్న ఫీలింగ్ అనమాట. సో ఈ పాట తీసుకొచ్చింది ఈ పాట మళ్ళీ ఇంకొక కొత్త లైఫ్ ఇచ్చిందంట. కొత్త లైఫ్. యా. ఫస్ట్ ధనుష్ గారి ఫీలింగ్ ఏంటి? యాజ్ గా ధనుష్ గారి వాయిస్ ఉన్నట్టే ఉంది. అవును, నేను అంతకుముందు రఘువరన్ బీటెక్లో పో పోవే ఏకాంతం అని ఒక సాంగ్ ఉంది. పో పోవే ఏకాంతం నా రాణి నా సొంతం చేరుకుంది కల నిండు మాసంలా చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా అని ఒక సాంగ్ ఉంటుంది, తెలుసా అది? సో ఆ సాంగ్ దాని రిఫరెన్స్ వల్ల నాకు ఈ సాంగ్ బాగుంటుందని చెప్పి పాడించారు. ఇన్ని హిట్ పాటలు పాడిన ధనంజయ్ని అసలు ఇన్నాళ్ళు కెమెరా ముందుకు ఎందుకు తీసుకురాలేదు అని నేను అడుగుతున్నాను. నేనే మందానికే చాలా ఏళ్ళు పట్టింది ఇక్కడికి రావడానికి. ఓకే. ఏళ్ళు పట్టిందా, ఏళ్ళు పట్టించావా? అంటే మధ్యలో కోవిడ్ 2 years గ్యాప్ చాలా వచ్చేసింది మనకి. ఓకే. సో నిజంగా విజయ్ ప్రకాష్ గారు అండ్ ఎస్పి చరణ్ గారు కూడా రీసెంట్ గా షోలో కూడా రియల్ సాంగ్ పాడిన ధనంజయ్కి హ్యాట్స్ అప్. అంటే అంత పెద్ద సింగర్స్ దాన్ని అప్రిషియేషన్ చేయటమే కాకుండా అంతగా నిన్ను నిజంగా పైకి లేపేశారు చాలా. ఎందుకంటే నేను సాంగ్ పాడినప్పుడు నేను అంతలా ఇంత హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కొన్ని పాటలు సూపర్ హిట్ అవుతాయి అనుకున్నా, అవి పెద్ద హిట్ కాలేదు, కానీ ఈ సాంగ్ అంత అనుకోలేదు. బట్ ఇది అలా స్లోగా రీచ్ అయిపోయింది. అండ్ చాలామంది నాకు ఫోన్ చేసి ఎంత బాగా పాడేవి సాంగ్, నా ఫేవరెట్ లూప్లో ఉంటుంది సాంగ్ అని చెప్పి చాలామంది చెప్పడం. అందులోకి అంటే ఒక మంచి టాలెంటెడ్ విజయ్ ప్రకాష్ గారు, హీఈస్ వెరీ టాలెంటెడ్ సింగర్. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసిన ఆయన సింగర్. అలాంటి మన ఎస్పి చరణ్ గారు అలాంటి వాళ్ళు ఇంకా ఎంత బాగా పాడావు అని చెప్పడం అనేది నిజంగా నాకు ఒక గ్రేట్ బ్లెస్సింగ్స్. ఓకే. సో ధనంజయ్ శ్రీపాన్ ఐ థింక్ ఎక్కడ నీకు సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. సినిమా బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ నుంచి వచ్చిన మొట్టమొదటి సింగర్ మీరు. అంతే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద స్టార్ హీరోస్ కి పాడే అవకాశం ఎలా అనిపిస్తుంది ధనంజయ్? ఒక్కొక్కసారి లైఫ్ వెనక్కి చూసుకుంటే మనమా ఇది మనకే ఈ ఆఫర్స్ వచ్చింది, మనకే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ ఆఫర్స్ ఇచ్చింది అనిపిస్తుందా? ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే నేను ఏనాడు ఒక మంచి ఇలా ప్లేబ్యాక్ సింగర్ అవుతున్నాడు ఏదో అనుకోలేదు. సో నేను నా స్కూల్ డేస్లో సరదాగా పాడుతుంటే మా ఫ్రెండ్స్ అందరూ వావ్ సూపర్ 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 అని ఎంకరేజ్ చేయడం. నేను ఇంటర్మీడియట్లో యూనో మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళంతా బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా అప్పుడే పెద్ద ఫ్యాన్స్లో అయిపోయేవాళ్ళు నాకు. సో మా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేశారు, ఎందుకు నువ్వు మ్యూజిక్ని కెరీర్గా తీసుకోకూడదు, ఎందుకు మాలాగే ఇంజనీరింగ్స్ ఇవన్నీ ఎందుకని చెప్తే, అప్పుడు డిగ్రీ చదువుకుంటూ విజయనగరం షిఫ్ట్ అయ్యి, నేను పుట్టిందంతా శ్రీకాకుళంలో, పుట్టింది పెరిగింది అక్కడే, విజయనగరం షిఫ్ట్ అయ్యి సో అక్కడ మ్యూజిక్ నేర్చుకుంటూ ఒక త్యాగరాజ సంగీత కళాశాలని ఒక లక్ష్మీ రామదాస్ గారు మా ఒక గురువు గారు బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. సో నీకు బాగా మ్యూజిక్లో బాగా పనికొస్తావని చెప్పి ఒక 4 years సర్టిఫికేట్ కోర్స్ని 1.5 yearలో కంప్లీట్ చేసేసాను అనమాట. అంత ప్యాషన్గా ఉండేదన్నమాట. ఏ మ్యూజిక్ నేర్చుకోకముందే మన శ్రీతుంబర నారద, శివశంకరి ఇలాంటివన్నీ విని పాడేసేవాడిని. సో ఇంకా అయితే ఎంతకుముందు అయితే నాకు మా టెంపుల్స్లో భగవద్గీత మార్నింగే వేసేవాళ్ళు. ఆ మార్నింగ్ అలా వింటూ వింటూ ఆ రాగాలకి బాగా ఇంప్రెస్ అయ్యి నాకు భగవద్గీత నేర్చుకోవాలని చెప్పేసి క్యాసెట్ విని 2 cassettes అలా రాసేసుకొని రోజు పాడేవాడిని అనమాట. సో అలాగా నాకు తెలియకుండానే ప్రతి దాంట్లో రాగాలు ఉంటాయి కదా, భగవద్గీతలో ప్రతి శ్లోకానికి ఒక రాగం ఉంటుంది. అలా రాగాలు తెలియకుండానే నాకు వచ్చాయి అట్లా. సో ఆ మ్యూజిక్ నేర్చుకోవడం అనేది ఇంకా చాలా ప్లస్ అయింది. బట్ ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం గొంతును నమ్ముకొని హైదరాబాద్ వచ్చేసావు. అనుకున్నావా సక్సెస్ అవుతానా అవ్వనా, అవ్వకపోతే ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏనాడు అలా అనుకోలేదు. వచ్చేసా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు నేను హైదరాబాద్లో ఉన్నా, నువ్వు వచ్చేస్తావా సరదాగా మనం చేద్దామంటే ఏం లేకుండా ఒక చిన్న కీబోర్డ్, అప్పుడు ఏదో కాంపిటీషన్లో విన్ అయితే ఒక కీబోర్డ్ కొనుక్కున్నా. ఆ కీబోర్డు అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్
ఆడ ఒక 2-3 జతలు అంతే. అంతే. దాంతో వచ్చి నేను పేరెంట్స్ దగ్గర కూడా అప్పట్లో ఏం తీసుకునేవాడిని కాదు. సో అలా వచ్చి ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ సో ఒక చిన్న బ్యాచిలర్స్ రూమ్లో ఉంటే అలాగా గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్ల అలా కొంచెం ముందుకు తర్వాత చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయడం, తర్వాత అనూప్ రూబెన్స్ గారి దగ్గర ట్రాక్స్ పాడే ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడి నుంచి నేను పాడిన నా స్టైల్ ఆఫ్ సింగింగ్కి నా స్టైల్ ఆఫ్ సింగింగ్ ఆయనకి చాలా నచ్చింది. ఆయనకి నేను పాడే విధానం అంతా కూడా నచ్చి ఆయన మూవీస్లో ట్రాక్స్ పాడించటం ఇలా అవన్నీ కూడా. సో అలా అనూప్ రూబెన్స్ గారి దగ్గర ట్రాక్స్ పాడటం. సో అదే టైంలో లౌక్యం అనే సినిమా వచ్చింది. సూడు సూడు అనే ట్రాక్ నేనే పాడాను అనమాట. సో విని ఇంకా గోపీచంద్ గారు కానీ డైరెక్టర్ గాను అనూప్ రూబెన్స్ గారు అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారు. సో ఆ సాంగ్ చాలా బాగుంది అని చెప్పి నాదే ఫైనల్ వాయిస్ నేను రమ్య బెహ్రా ఆ సాంగ్ పాడామన్నమాట. సో ఆ సాంగ్ నుంచి అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత రఘువరన్ బిరిటెక్ మూవీలు పోవే, తర్వాత సోగ్గడ చిన్నైన మూవీలో డిక్క డుమ్, దాని తర్వాత వాట్ ఏ బ్యూటీ, కాటమరాయుడు, యు ఆర్ మై ఎమ్మెల్యే, సరైనోడు, బాలార్జున్ గారిది, అండ్ అలా టెంపర్. సో ఇలా అలా జర్నీ అలా అవుతూ వచ్చింది. సో ట్రాక్స్ పాడిన ధనంజయ్ ఈరోజు స్టార్ హీరోస్ కి పాడిన స్టార్ సింగర్ అయిపోయారు అనమాట. గాడ్స్ బ్లెస్సింగ్. సో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేం. అంతే నేను అనుకుంటా, ఎప్పుడు మనం హార్డ్ వర్క్ అలా చేస్తూ ఉంటే ఒక్కసారి మన ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను దాన్ని కూడా బిలీవ్ అవునా, లైఫ్లో ఒక విజన్ పెట్టుకుని ముందుకెళ్ళాలి, కసిగా పని చేయాలి. అది బుల్షీట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనం చేసుకునే పని మనం చేసుకుంటూ పోతే అంతే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు అదే వస్తుంది, చేసుకోగలుగుతాం. విజన్ పెట్టుకొని పని చేస్తే విజన్ ఇంకా వెళ్ళలేదన్న బాధ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో సక్సెస్ అయ్యా. పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి అసలు ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత? దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అసలు మ్యూజిక్లో ఇలా కెరీర్ ఉంటుందా అని కూడా వాళ్ళకి థాట్ లేదు. ఫస్ట్లో భయపడేవాళ్ళు. సో నేను మ్యూజిక్ వైపు వచ్చేస్తున్నాడు, జాబ్స్ మ్యూజిక్లో ఏమైనా ఫుడ్ ఉంటుందా, అందులో అంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునేవాడిని కదా, అందులో ఏమైనా ఫుడ్ ఉంటుందా, అసలు బతకగలదా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఫస్ట్లో నేను పాడాలని ఉంది అని మా టీవీలో ఒక బాలుగారి కాంపిటీషన్ అయితే ఆయన చాలా మెచ్చుకున్నారనమాట. నువ్వు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నీ ఓన్ వాయిస్తో పాడుతున్నావు, నువ్వు అనుభవిస్తూ పాడుతున్నావు అని చెప్పేసి, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు పాటని, ప్రతి పాటని అని చెప్పి అక్కడి నుంచి అలా రియాలిటీ షోస్లో పాడటం, వాళ్ళు కూడా చూడటం. సో నేను తర్వాత సినిమాల్లో పాడటం, నా గ్రోత్ అంతా వాళ్ళు చూడడం, దే వెరీ హ్యాపీ. సో మీకు ఇక్కడి నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా? ఏంటి మ్యూజిక్ అంతే. మళ్ళీ బండ్ల గణేష్ అడిగినప్పుడు ఇంకొకసారి అడుగు అని క్వశ్చన్ అయితే అడగద్దు ఇక్కడి నుంచి. ఎందుకంటే నేను ఏనాడు మ్యూజిక్ నేర్చుకోకుండానే ఇన్బిల్ట్గానే పాడటం చిన్నప్పటి నుంచి వచ్చింది. ఓకే, అది ఆలోచించి బ్రెయిన్ పెట్టి పాడింది ఏం లేదు. ఇప్పుడు బ్రెయిన్ పెట్టి ఎలా అంటే, నేను అంత ఎక్స్పీరియన్స్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయటం వల్ల, సో మణిశర్మ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు అయితే ఆయన చెప్పే ఇన్పుట్స్ అయితే అసలు నేను ఎప్పుడు నేర్చుకోలేదు. దానివల్ల నా సింగింగ్ అనేది ఇంకా షైన్ అప్ అయింది, ఇంకా పాలిష్ అయింది అనమాట. ఇప్పుడు ఈ మధ్య అప్పటికన్నా ఇంకా బాగా పాడగలుగుతున్నాను అనిపిస్తుంది అనమాట. బట్ వచ్చిన తక్కువ టైంలోనే స్టార్ హీరోస్కి పడేసావు కదా. ఉన్న సీనియర్ సింగర్స్ అంతా కూడా ఎవరు అమ్మో మనకు కాంపిటేటివ్ అయిపోతున్నాడు, ధనంజయ్ అయిపోతాడేమో, అయిపోయాడేమో అని. అలా ఏముండదండి, ఎప్పుడు పాలిటిక్స్ జరగలేదా నీ మీద? అలా ఏముండదు. ఎందుకో మరి బయట ఏమో తెలియదు, మా సింగింగ్ దాంట్లో మాత్రం అందరం ఫ్రెండ్స్గా ఉంటాం, ఎప్పుడు కలిసినా హ్యాపీగా ఉంటాం. మాకు అట్లా ఏముండదు. ఎందుకంటే ఒకసారి ఒకరు బాగా ఎక్కువ పాడతారు, ఒకసారి తక్కువ పాడతారు. సో అట్లా. నిన్ను బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు వచ్చిన తర్వాత? సీనియర్ సింగర్స్ లైక్ సింగర్సా? అందరూ. మన శ్రీకృష్ణకు చాలా క్లోజ్, తను కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అంటే అన్ని విధాలుగా. మన హేమచంద్ర, అందరూ సింగర్స్. నీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు సింగర్స్? నాకు ఓకే అనిపించిన సింగర్, నన్ను బాగా అసలు మ్యూజిక్లో నేను ఉండాలి అని అసలు నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది యమహానగిరి అనే పాట ద్వారా. నేను చిన్నప్పుడు వింటూ ఉంటే నా చైల్డ్హుడ్లో ఆ పాట అలా ప్లే అవుతుంటే ఏముంది వాయిస్ అని నేను పాడుకోవటం, అది రిపీటెడ్గా పాడటం. ఓహో ఈ స్వరాలు అదే మన క్లాసికల్గా ఉంటుంది కదా. కథలకు నలవట, కథలకు కొలువట, తిథులకు సెలవట, తిథుల కొడవట, కలకట నగరపు కిటకిటలో యమహానగరి కలకత్తా పురి, ఇవన్నీ కూడా ఇంత మ్యూజికల్గా ఉంది. మ్యూజిక్ నేర్చుకోవాలి. ఇలాంటివి శ్రీతుంబర్ నారద పాట, ఈ పాటలన్నీ కూడా నన్ను మ్యూజిక్ నేర్చుకునేలా చేసాయి అనమాట. సో బాలుగారు అండ్ ఘంటసాల గారు
శివశంకరి ఆ పాట, అవన్నీ కూడా మ్యూజికల్ సాంగ్స్ అన్నీ కూడా నాకు బాగా వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఒక విధంగా. సో యమహా నగరి ఒక 4 లైన్స్ పడతారా? అందరికి ఇష్టమైన సాంగ్ అది. యా. ఏ మహానగరి కలకత్తా పూరి నమహోహుగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది ఏ మహానగరి కలకత్తా పురి నమహోహుగిలి హౌరావారధి. సూపర్. సో అలా వినుకుంటూ సింగర్ అవటమే కానీ దీనికంటూ అసలు ఏం లేదు ఇంకా. స్టార్టింగ్లో అయితే ఏం లేదు. దాని తర్వాత ఇప్పుడు నేను శ్రీతుమ్మర నారద అని ఒక పాట ఉంటుంది తెలుసు కదా, అందులో పాటలని స్వరాలన్నీ పాడేస్తుండేవాడిని. బట్ స్వరస్థానాలని ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, గమకాలని ఆ స్వరాలు ప్లేస్మెంట్స్ తప్పు పాడేవాడిని. ఎప్పుడైతే నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానో అప్పుడు ఓకే నేను ఈ నోట్స్ ఇలా తప్పు పాడుతున్నానని తర్వాత తెలిసింది అనమాట. సో ఆ విధంగా మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. సూపర్. సో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ పాడావు స్టార్ హీరోస్కి. ఒకసారి ఒక 2 లైన్స్ ఒక్కొక్క సినిమా నుంచి మా కోసం. జూలై, టెంపర్, ఒక్కొక్క పాట. ఓ సావరియా సావరియా చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్న జాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా ముంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సుక్క వేసయ్యరో ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు సంబరాలు చేసుకోర సోగ్గాడ చిన్ని నాయనా ఆరెడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ ఆరెడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. ఇది సోగ్గాడ చిన్ని నాయనా. ఓకే. మన రీసెంట్గా భీష్మ అనే సినిమా వచ్చింది. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆని ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంత్రి డ్యూటీ నువ్వు దగ్గరకొస్తా అంటే సల్లగా సలి పెడతాందే దూరం వెళ్ళిపోతా అంటే మస్తు ఉడకబోస్తాందే టైటు హగ్గిచ్చినట్టులా అంటుకోరాదే రాదే ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అమ్మా అయ్యా ఇంట్లో ఎవరు లేరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచుంచైవే పోరి ఫ్రంట్ డోరు హో ఏలో ఎడారిలో వానా గాల్లో గులాబీ పూసేనా గుబురు మీసం మెలేస్తుంటే గుండె పాపం ఎలా ఉందో బయటికి బయటికి ఆతడు చూపించే ధీమా లోపల లోతుగా అంతగా ఉంటుందా నిజమా గోపాల గోపాల హో దూరంగా రంగా దొంగ దాకు కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా హో బజే బాజే ఆ ఢోలు బజే బాజే ఆ ఢోలు బజే రే ఓ బజే బాజే ఆ ఢోలు బజే బాజే ఆ ఢోలు బజే రే టెంపర్. ఇట్టా గెరిచిపోదాం పిల్ల ఇట్టా గెరిచిపోదాం ఇట్టా గెరిచిపోదాం పిల్ల రోజంతా రెచ్చిపోదాం. చరణాలు. సూపర్. చాలా మంది పాటలు పాడండి అంటే 12, 13, 14 నోట్స్ చూసుకొని పాడతామని. అలాంటిది అన్ని సాంగ్ వరుసగా పడేది సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా. అంటే లేటెస్ట్ రైటర్ పద్మభూషణ్ అని. అవును, అది కూడా సూపర్ డూపర్ హిట్ కదా అది కూడా. ఆ సాంగ్ నేనే సుహాస్ టీమ్ ఇంటర్వ్యూ చేశాను. అవునా? అవును, ఒకసారి ఆ సాంగ్. నువ్వు నేను అంతే చాలు ఈ లోకంతో పని లేదు నువ్వే నాతో ఉంటే చాలు ఏదేమైనా పర్లేదు
నిన్నే చూస్తే చాలు పగలే వెన్నెలలు రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే, నువ్వే నవ్వితే చాలు బోలెడు పండగలు దారి దారంతా ఎదురొచ్చినవే, నా కన్నుల్లో నీ రూపమే చూడవే, నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే. సూపర్. అందుకే ఇప్పుడు అంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగా ఇష్టమైన సింగర్ అంటే ధను పేరే చెప్తున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే వాయిస్ మాడ్యులేషన్ కూడా ఆటోమేటిక్గా మార్చగలరు. అసలు ఎంత బాగుందంటే ఫీల్ అసలు రికార్డింగ్ లో విన్నట్టుంది సాంగ్ ప్రతిదీ కూడా. సో ఈ సాంగ్ అక్కడే నా కన్నుల్లో రూపమే ఉంది కదా, అదంతా రెట్రో స్టైల్లో చేద్దామని చెప్పి శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ అలా అనుకున్నారనమాట. సో చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఓకే. సో బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మాయిలది? వాటర్ కాలేజ్ షోస్ ఇవన్నీ వెళ్ళినప్పుడు బాగా ఫుల్ ఎనర్జీతో ఉంటారు వాళ్ళు. సో మాకు ఇంకా మంచిగా పాడాలనిపిస్తుంది. రక్తాలతో లెటర్స్ రాయటం అంతవరకు రాలేదు. హగ్గులు ఇవ్వటం, ముద్దులు పెట్టడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా బయటకు వెళ్తే. ఇప్పుడే చెప్పారు జోషి భట్ల గారు. ఇవన్నీ ఎక్కువ అని చెప్తున్నారు ఆయన. అభిమానిస్తారు అంతే తప్ప, అంటే నిజంగా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు నా కోసం అని. యూనో ఇన్స్టాగ్రామ్లో నా ధనంజయ్ డై హార్ట్ ఫ్యాన్స్ అని, ధనంజయ్ డివోటీస్ అని, ధనంజయ్ ఫ్యాన్స్ ఫర్ ఎవర్ అని ఇలాంటి చాలా ఇన్స్టాగ్రామ్ పేజీలు క్రియేట్ చేసి నేను అసలు వాళ్ళకి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట, బై ఎంత టైం వాళ్ళు నా కోసం కేటాయిస్తున్నారు, అసలు గ్రేట్ కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అదేవిధంగా బయట కూడా చాలా లైక్ చేస్తారు నా సింగింగ్ని. కానీ నా ఇంకోటి ఏంటంటే నేను పాడేటప్పుడు నవ్వుతూ పాడతానని చెప్తూ ఉంటారు అనమాట. సో అది చాలా మంది లైక్ చేస్తారు. సింగర్స్ నవ్వుతూ పాడటం చాలా తక్కువ మంది అంటారు. నేను చూసిన వాళ్ళలో లేడీస్లో అయితే మన సునీత గారు కనిపిస్తారు. ఓకే. అసలు ఆస్వాదించి పాడతారు ప్రతి పాటని కూడా. అవును. నెక్స్ట్ జెంట్స్లో అయితే నిన్నే చూశాను. అవును, థ్యాంక్ యూ. సో నువ్వే పిల్లోళ్ళలాగా ఉన్నావు. నీకు పెళ్ళై 2 పిల్లలని విన్నా నేను. ఏంటి లవ్ మ్యారేజా? సో మ్యారేజ్ అంటే 28 ఆ టైంలో అయింది. సో ఇంట్లో చేసుకుంటామంటే చేసేసుకున్నా, అట్లా అయిపోయింది. దానికోసం అప్పటికి సింగర్ అవ్వలేదా? అప్పటికి ఇంకా నా కెరీర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. దీని విషయం ఏంటంటే ఆ టైంలో 1000 అబద్ధాలని ఒక సినిమా రిలీజ్ అయింది. తేజ గారు రమణ గోగుల గారి మ్యూజిక్ డైరెక్షన్లో. అందులో ఒక పాట, కొంటి చూపులతోనే గుండెల్లో షూట్ చేసావే, నిన్ను చూసి బ్లడ్ ప్రెషరు రైజ్ అయిపోతుంది అని ఒక పాట. ఓకే. చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఆ మూవీకి నేను మా వైఫ్ వెళ్ళి చూసిందంట. సో ఆ మూవీలో ఈ సాంగ్ చాలా బాగుంది కదా ఎవరో అనుకున్నారు. అదే టైంలో వాళ్ళతో నేను వాళ్ళ ఇంటికే మ్యాచ్ వెళ్ళింది. సో ఆ విధంగా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మీ ఆవిడ కోసం కూడా ఈ పాట పాడేవా? మా ఆవిడ పేరు ప్రియాంక, తన కోసం వేరే సాంగ్ అనమాట. ఓకే. ఏ సాంగ్ పాడావు? ప్రియా ప్రియా చంపోదే నవీ నన్నే ముంచోదే చెలి అని ఆ పాట పాడా. అది ఇప్పుడు పాడాలి. అది ఇప్పుడు పాడాలన్నమాట. బట్ నిన్ను నమ్మి అంటే సింగర్ అవుతాడో అవ్వరో, ఎలా ఉంటుందో లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో చేసుకొని, ఇవన్నీ తన మైండ్లో రన్ అయ్యి ఉంటుంది కదా. చెప్పిందా నీకు? అదే మేము డిస్కస్ చేసుకున్నాం ముందే. పెళ్లి చేసుకునేటప్పుడే అసలు మరి నువ్వు తను ఐటీ జాబ్ చేస్తుంది, తను నువ్వైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నావు, మీది జాబ్స్ అన్నీ చేస్తాను, మీదంతా కెరీర్ ఒకలా ఉంటుంది, మాదంటే ఒకరోజు వర్క్ ఉంటుంది ఒకరోజు వర్క్ ఉండదు నా కెరియర్ స్టార్టింగ్లో. ఓకే. సో మరి ఎలా అంటే ఏముంది, ఇప్పుడు మీరేం జాబ్ చేయకపోయినా మీకు మ్యూజిక్ టాలెంట్ ఉంది కాబట్టి ఎలాగైనా మన బతకొచ్చులేంటే పర్లేదు, నేనైతే అంతగా అవసరం ఉంటే నేను కూడా జాబ్ చేస్తూ ఉంటాను కదా అని చెప్పి అప్పుడే సపోర్ట్ ఇచ్చింది. అప్పుడు నేను ఇంప్రెస్ అయిపోయా బాగా. ఓ ఫుల్ సపోర్ట్ అనమాట. ఇప్పటికీ చాలా సపోర్ట్. తన సపోర్ట్ వల్లే నేను ఒక రియాలిటీ షోలో నేను పాడినప్పుడు తనే నాకు డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేయటం, ఇలా ఈ సాంగ్కి ఈ డిజైన్ బాగుంటుందని చెప్పి, ఈ డిజైన్ కాస్ట్యూమ్ బాగుంటుందని చెప్పి తనే చూడటం, చాలా సపోర్టివ్ ఉంటుంది. కిడ్స్ ఎంతమంది? కిడ్స్ ఒక పాప, ఒక పెద్ద పాప 6 years, చిన్న పాప 2 years. పెద్ద పాప చాలా మందికి తెలుసు. ఒక రియాలిటీ షో ఉగాది ఒక మా టీవీలో ఒక షో అయినప్పుడు స్టార్మాలో తన పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఓకే. మేమిద్దరం కూర్చొని గిటార్ని ప్లే చేస్తుంటే తను పాడటం, ఆల్మోస్ట్ ఒక 20 minutes పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తను అట్ ద ఏజ్ ఆఫ్ 5-6 years. ఓకే. సో నాన్నే మించిపోయింది అనమాట. చూడాలి. సో చిన్నమ్మాయి ఎలా వాళ్ళ అమ్మలాగా? చిన్నమ్మాయి ఇంకా తెలియట్లేదు, ఇంకా 2 years కదా, ఇంకా చూడాలి.
ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ధనంజయ్ ఇంకే ఎలాంటి పాటలు పాడాలని అంటే ఆల్మోస్ట్ అందరూ స్టార్స్కు పాడాను ఈ స్టార్కు పాడలేదు లేకపోతే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ పాడాను ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడలేదు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇంకా రిగ్రెట్స్ నీకు కూడా? అంటే నేను ఇప్పుడు అంతకుముందు నాకు పియానో గిటార్స్ ఏం రావు, నాకు ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునేవాడిని. ఓకే. దాని తర్వాత నాకు మణిశర్మ గారు వీళ్ళంతా కూడా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుందని సజెస్ట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్స్. సో అది నేను పియానో గిటారు రెండు నేర్చుకున్నాను అనమాట. సో నాకు ఇంకా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంకా బాగా చేయాలి, నా ఓన్ సాంగ్స్ ఇంకా క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఇవంతా ఉందన్నమాట. ఫిల్మ్ మ్యూజిక్ పాడుతూ కూడా. అండ్ ఈ మంత్ ఎండింగ్కి మణిశర్మ గారితో యూఎస్ టూర్ ఉంది. సో 1.5 month టూర్. బట్ చాలా మంది ఇండస్ట్రీలో మెలోడీస్ పాడితే మెలోడీస్ ముద్ర పడిపోద్ది, ఇతను మెలోడీస్కే పాడతాడేమో, ఇతను క్లాసికల్ పాడతాడేమో, ఇతను మాస్ పాడతాడేమో అని. అలా మీకు ఒక స్టాంప్ అయితే వేసారా ఏదన్నా? అయితే అన్ని పాడగలడు ధనంజయ్ అంటారు? అంటే మెలోడీ సాంగ్, వాట్ ఏ బ్యూటీ కొంచెం మాస్ సాంగ్, బజే బాజే కొంచెం ఎనర్జీ అన్ని పాడుతుంటాను. బట్ ఫోక్ అది చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. బట్ నేనైతే అన్ని జోనర్స్ పాడేశాను అనమాట. లక్కీ. బట్ అదే తక్కువ టైంలో అందరికి పాడావు కాబట్టి ఏదన్నా హీరో దగ్గర నుంచి ఫోన్ కాల్ మంచి కాంప్లిమెంట్, ఓకే చాలా బాగా పాడావు, నాకు మొన్న ఒక సినిమాకి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అల్లు శిరీష్ నా వెనక సీట్లో కూర్చున్నాను అనమాట థియేటర్. వెళ్ళినప్పుడు బ్రో నా ఫోన్లో నీ సాంగే లూప్లో ఉంటుంది ఈ సాంగ్ అని చెప్పి నామది సాంగ్ చూపించారు. ఓకే. సో నాకు చాలా హ్యాపీ. అల్లు శిరీష్ గారికి తెలుసు. సో వాళ్ళ బ్రదర్కి పాడాను కదా సరైనోడ్లో ఎవరు మీ ఎమ్మెల్యే సాంగ్ పాడే కదా. సో ఆ విధంగా నాకు చాలా బాగా ఒక హీరో అనిపించడం. నాకు సుశాంత్ ఆయన కూడా పాడాను కదా, ఆయనకి మంచి చాలా ఈ కన్నుల్లో నీ రూపం మీ సాంగ్ ఫేవరెట్ సాంగ్ అని చెప్పారు. చాలా సో చాలామంది ఇంకా అంతెందుకు పవన్ కళ్యాణ్ గారే తెలుసు కదా మీకు. నేను గోపాల నా కెరీర్ స్టార్టింగ్లో నేను పాడిన తర్వాత వేరే సింగర్స్ పాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు లేదు ట్రాక్లో ఎవరి వాయిస్ ఉందో ఆ వాయిసే పెట్టండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే ఫోన్ చేసి అనూప్ రూబెన్స్ గారికి డైరెక్టర్ గారికి చెప్పటం, మళ్ళీ తర్వాత నా వాయిస్ మళ్ళీ ఫైనల్ చేయటం, నేనే ఫైనల్గా నా పాడటం అనేది జరిగిందనమాట. సో వచ్చిన తక్కువ టైంలోనే అందరికి ఒక డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారితో ఒక కెరీర్ స్టార్టింగ్ లోనే పాడేశారు. బట్ కెరీర్ స్టార్టింగ్ లోనే గోపాల కాటమరాయుడు లో పాడావు. ఎలా అనిపిస్తుంది పవన్ గారి సినిమాలు చూసినప్పుడు, ఆయన గురించి వ్యక్తిగతంగా అందరూ చెప్తున్నప్పుడు? అవును, గ్రేట్. ఇంకా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పీక్ లో ఉన్న టైం అది. గోపాల మూవీ అనేది ఇంకా అసలు నేను థియేటర్కి వెళ్ళి ఫస్ట్ టైం మల్టీ స్టారర్ చేయటం, నేను అప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తుంటే మొత్తం అంతా ఇంకా ఫ్యాన్స్ ఇంకా పాట వినటానికి కూడా లేదనమాట. ఆ పాట ఇంకా ఎస్పెషల్లీ బాగుంటుంది కదా, అంటే స్టెప్స్ అన్నీ ఉంటాయి, మిగతా సాంగ్స్ కొంచెం మెలోడియస్గా ఉన్నాయి, ఇది కొంచెం డ్యాన్స్ చేసేలాగా ఉంటుంది కదా. ఇంకా మొత్తం ఫ్యాన్స్ అందరూ ఆ పాటకి విజల్స్ కాగితాలు విసిరడం అంతా చూసి నా వాయిస్ అలా వస్తుంటే చాలా దట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ అని. సో పవన్ గారిని కలిసావు ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ కలవాలి, కరెక్ట్గా అవకాశం రాలేదు. కలిస్తే ఏం చెప్తారు సార్? గోపాల నేనే పాడాను సార్ అని చెప్తాను. మేబీ తెలిసే ఉంటుంది. ఓకే, 3 సాంగ్స్ పాడే కదా ఆయనకి, బట్ కరెక్ట్ ప్లేస్ దొరకలేదు కలిసేదానికి. సో సినిమా పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారిని అందరూ రకరకాలుగా చెప్తుంటారు, రాజకీయంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నీకు ఏ యాంగిల్లో బాగా నచ్చుతారు పవన్ గారు? పాలిటిక్స్లో బాగా నచ్చుతారా లేకపోతే సినిమా పరంగా బాగా నచ్చుతారా? సినిమా పరంగా నచ్చుతారండి. అంటే పాలిటిక్స్ పరంగా మనం ఇంకేం తెలియదు కదా. అంటే ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, సీఎం అయ్యారు అనుకోండి, ఆయన ఎలా పాలిస్తున్నారు, ఎలా దాని రూల్ చేస్తున్నారు అని తెలుస్తుంది మనకి. ప్రజెంట్ అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆఫ్ కోర్స్ చాలామంది ఫ్యాన్సే, నేను కూడా ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఆయన చాలా ఇష్టం నాకు. మీ సైడ్ బాగా లైక్ చేస్తారు, శ్రీకాకుళం సైడ్ చాలా లైక్ చేస్తారు. నేను 10th అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఖుషి మూవీ వస్తున్నప్పుడు. సో అసలు మామూలుగా ఆ థియేటర్లో అలా చూస్తుంటే మణిశర్మ గారి మ్యూజిక్, ఆ సాంగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, అసలు అప్పటికే ఫ్యాన్స్ అయిపోయాను అనమాట. ఎవరి కాంబినేషన్లో పాడినప్పుడు చాలా ఓకే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకంటే లేడీ సింగర్స్తో పాడిన? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడులాగా బాలుగారు, జానకి గారు, బాలుగారు, సుశీల గారు పాడినట్టు పక్క నిల్చొని పాడేదే ఉండదు కదా. ఇప్పుడు నేను పాడేసిన తర్వాత ఎవరు ఫీమేల్ సింగర్ పాడతారో తెలియదు. సో కలిసి పాడిన సందర్భాలు లేవు ఇప్పుడు, ఇంకా ఉండవు. అంటే మల్టీ ట్రాక్స్ కదా, సో ఎవరిది వాళ్ళు పాడిస్తారు. ఒకసారి కలిసి పాడితే బాగుంది కదా, కలిసి పాడితే బాగుంటుంది. కానీ అలాంటి ఆపర్చునిటీ మన స్వరాభిషేకం ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా
లైవ్ రికార్డెడ్లా ఉంటాయి అవి. అవును. సో చిత్ర గారి పక్కన పాడాను, ఇప్పుడు సునీత్ గారు, అందరి పక్కన ఆల్మోస్ట్ అందరు పెద్ద ఫీమేల్ సింగర్స్ అందరి ముందు పాడాను. ధనంజయ్ గారి పక్కన పాడకూడదని ఎవరు అనుకుంటారు అసలు? థ్యాంక్ యూ. అదృష్టంగా భావిస్తారేమో. అట్లేం లేదు కానీ నేనే అసలు అదొక ఎక్స్పీరియన్స్ అంతే. స్టేజ్ మీద పాడటం ఒక ఎక్స్పీరియన్స్, రికార్డింగ్ ఒక ఎక్స్పీరియన్స్. ఇవంతా లాస్ట్ అంటే అంత ముందు జనరేషన్ వాళ్ళకి చాలా అసలు దే ఆర్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి లైవ్గా రికార్డ్ చేసేది అంతా చూసి ఉన్నారు సింగర్స్ కూడా. అవును. అందరు కలిసి వర్క్ చేసేవాళ్ళు. ఒక సితార్ ప్లేయర్ నుంచి తబలా ప్లేయర్ వీళ్ళంతా కూడా కలిసి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు అంతా మల్టీ ట్రాక్స్ వచ్చేసరికి ఎవరి సాంగ్ వాళ్ళు పాడేస్తారు, ఎవరి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. అంతా 4 గోడల మధ్య. అవును. నిజంగా అప్పుడప్పుడు ఈ మనో గారి ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, ఆయన అప్పట్లో మేమందరం కలిసి వర్క్ చేసేవాళ్ళం, ఆయన బాగా క్లోజ్ అని చెప్తున్నప్పుడు చాలా మిస్ అయ్యాము ఆ రోజులు అని చెప్పి అనిపిస్తుంది. నిజంగా మళ్ళీ అలాంటి డేస్ వస్తే బాగుంటుంది. అది బాగుంటుంది, అది లైవ్లీగా ఉంటుంది అసలు. అంటే రాజా గారి వరకు కూడా అంతా ఒకటే టేక్లో రికార్డ్ చేశారు. అందరూ ఒకేసారి ప్లే చేయాలి, ఒకరు తప్పు ప్లే చేసినా మళ్ళీ చేయాలి. అది ఛాలెంజింగ్ అనమాట. సో అది రియల్గా టాలెంట్. బట్ ఇప్పుడు సినిమాకి 2-3 సంవత్సరాలు పడుతుంది కానీ ఎందుకు పడుతుందో అర్థం కాదు. అదే అప్పుడు 6 months 3 months లో సినిమాలు అంతా అయిపోయి పెద్ద పెద్ద సినిమాలు జానపదాలు కూడా అంతా కూడా ఒకసారి తప్పు అయితే మళ్ళీ మొత్తం స్టార్ట్ చేయాలి. అవును. డే అండ్ నైట్ వర్క్ చేసి. అవును. రీ రికార్డింగ్ కూడా 2-3 days లో అయిపోయేవంట. అవును. ఒక సాంగ్ కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు ఒక సాంగ్ అయిపోయేదంట. సో ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర బ్యాలెన్స్ ఉంది నీకు ఇంకెప్పుడు? ఇంకా ఏఆర్ రెహమాన్ గారు ఒక్కళ్ళే అయి ఉంటుంది కదా. సో అందరినీ ఫినిష్ చేశారు. రమణ గోకుల్ గారు, మణి శర్మ గారు, డిఎస్పీ తమన్ అందరూ అయిపోయారు. లక్కీ గోల్డెన్ లేదు. ఇంకా చేయాలి, ఇంకా చాలా సాధించాలి, చాలా పాడాలి, ఇంకా వేరే లాంగ్వేజ్ లో కూడా పాడాలి. అది. సో లాస్ట్ టైం ఫైనల్ గా ఆడియన్స్ కోసం ఒక మంచి సాంగ్ పాడితే విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ. మాకేలరా విచారము, మాకేలరా విచారము, మాకేలరా విచారము, మాకేలరా విచారము, మాకేలరా విచారము, మరుగన్న శ్రీ రామచంద్ర మాకేలరా విచారము, మాకేలరా విచారము, మరుగన్న శ్రీ రామచంద్ర మాకేలరా విచారము. ఓ సూపర్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్. అడగగానే ఇక్కడికి వచ్చారు 2019లో అడిగితే. సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంతమంది గ్రాఫ్ చూసినప్పుడు. అలానే నీ కెరీర్లో ఉన్న సాంగ్స్ని చూస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మీ ఫ్యామిలీకే కాదు, నిన్ను ప్రేమించే ఆడియన్స్కి కూడా ఇంకా మంచి మంచి సాంగ్స్ పడాలి. అండ్ 23కి వేరే లెవెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.